కంచేదటంగా మంచేబిలోన ముద్దు ముచ్చట్లు మునిగిపోదామా బై 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 బైలోనే పుత్తి కడుపులా అలుముకుంటవే 9 నెలలు దాసుకుంటవే సొంత పేగునే తెంచుకుంటవే ఊపిరి ఊది మమ్ము గంటవే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా కనుల రాజుదమని నేను కలలెన్నో గన్నరా. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ ఛానల్. ఒక స్పెషల్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తనే 3వ తరగతి చదువుతున్న నిత్యశ్రీ. 9 ఏళ్ల నిత్యశ్రీ ఎన్నో పాటలు పాడింది. తనకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం, ఎలాంటి పాటలు పాడుతుంది, సో ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము. సో అలాగే నిత్యతో పాటలు అయితే పాడిద్దాము, మీకు కూడా వినిపిస్తాను, చూడండి. హాయ్ నిత్య. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నావా? సో నువ్వు చాలా పాటలు ఎక్కువ పాడుతున్నావు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అంతా నువ్వే కనిపిస్తున్నావు అంట. పాడుతున్నా. అవునా? నీకు ఇష్టమైన పాటలు పాడడం అంటే? సో మీ స్కూల్ ఏది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు. నా స్కూల్ నేమ్ శ్రీ సాయి గ్రామర్ హై స్కూల్. ఓకే, ఎక్కడ ఉంటుంది ఇది? అది బాబుజీ నగర్. ఓకే, ఎక్కడ మీ ఊరేది? మా ఊరు షాగాపూర్. షాగాపూర్. ఓకే, సో నీకు పాటలు అంటే చాలా ఇష్టం అంట కదా, ఎప్పటి నుంచి వచ్చింది ఇష్టము? అంటే ఫస్ట్ పాట నేర్చుకున్నప్పటి నుంచి వచ్చింది. అవునా? సో నీకు ఎవరైనా నేర్పించారు? మీ గురువు ఏమన్నా ఉన్నారా లేకుంటే మామూలుగా నీకే వచ్చేస్తుంది? గురువు ఎవరు లేరు? ఎవరు లేరు, నేనే నేర్చుకుంటా. మీ మమ్మీ కూడా సింగర్ అంట కదా, మీ మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నావు అనే సింగాను అది చెప్పవు? కొన్ని పాటలు నేర్చుకున్నా, కొన్ని నా ఓన్ గా నేర్చుకున్నా. అవునా? ఓకే, ఒక్కసారి పాడు చూద్దాం. నీకు ఏ పాట ఇష్టం ఒకసారి పాడు. కడుపరాగన్నా నీ కన్న తల్లినిరా కనుల రాజుదమని నేను కలలెన్నో గన్నరా నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప కనబడ్డోళ్ళని అడిగినా కానరారా కొడుకా ఇంటి ముందు సింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను కొన్ని పాలు తెచ్చి పాశమండుకుంటి ఏ దారి ఏ చూసినా ఎవ్వరూ రారాయే ఆ పాశమన్నం బాసిపాయే పాల బాకి ఇంకా తీరదాయే ఆ పాశమన్నం బాసిపాయే పాల బాకి ఇంకా తీరదాయే. చాలా బాగా పడుతున్నాను అసలు. సో అయ్యప్ప సాంగ్స్ నీకు పాడమని వేరే వాళ్ళు నిన్ను అడిగారంట, పాడావంట. సో మా కోసం మళ్ళీ పాడుతావా? బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప నిన్ను మొక్కుకుంటిని అయ్యప్ప పలక బలపం పట్టిన నాడే రాసుకుంటిని అయ్యప్ప పేరు రాసుకుంటిని అయ్యప్ప అరె గణ గణ గంటలు మోగంగా నీ మాలలు మేము వెయ్యంగా ధన ధన డప్పుల దరువులతో నీ పాటలు మేము పాడాము బుడి బుడి అడుగులు వేసిన నాడే మొక్కుకుంటిని అయ్యప్ప నేను మొక్కుకుంటిని అయ్యప్ప. శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప శబరిమాల గిరిమణి కంట స్వామి శరణం అయ్యప్ప నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప నిన్ను చూసిన కన్నుల ధన్యం నా స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామియ శరణం అయ్యప్ప. శివుడి సాంగ్ పాడతావంట? ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసెంగముడా కంటాన కర్ణాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా ఆది అంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కెలాని నాదురా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకారేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే జంగముడా.
ఓ ఈ మధ్య కాలంలో అంటే నీకు మంగ్లీ సాంగ్స్ మంగ్లీ తెలుసా? తెలుసు. తెలుసా? సో మంగ్లీ సాంగ్స్ చాలా బాగా పాడుతుంది తెలుసా? నేలాగే మంగ్లీ సాంగ్ లో ఒక సాంగ్ పాడు. ఓయ్ పిల్లగా సింత సింతల్ల సింతపూరాలంగ సిన్నోడ నా సెయ్యి పట్టవేమిరా, ముంతా ముంతల్ల ఈత కళ్ళు తాగినట్టు పానమంతా నీతిక్కె గుంజుతుందిరా, ఎగిరం లేకుండా ఇద్దరం ఎగురంగా ఇష్టంగా ఎగిరి పోదామా, పాయిరం జంటోరె గౌరం చేసుకొను ముహూర్త బలమే అడుగుదమా, కంచే దాటంగా మంచే బిలోన ముద్దు ముచ్చట్లు మునిగిపోదామా, బై 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 బైలోనే బైలోనే బల్లి పలికే బైలోనే బల్లి పలికే బండసారం సిననొదిలే బైలోనే, వడగట్టు ఆడోళ్ళంతా వడగట్టు ఆడోళ్ళంతా సూపొచ్చే సంబూరాలు వడగట్టు. బాగుంది నిత్య, చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ. సో నీకు ఇంకా అంటే నీకు పాటలు కాకుండా ఇంకా ఏమి ఇష్టం? పెద్దగా అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్, సింగర్. అవునా? సో దానికి తగినట్టు కష్టపడుతున్నావా? కష్టపడుతున్నావా చెప్పు. కష్టపడుతున్నా. చెప్పాలి. పడుతున్నా. అవునా? ఓకే, ఇంకా చెప్పు. స్కూల్లో పాడేవా పాటలు? పాడాను. అందరూ అప్రిషియేట్ చేస్తుంటారా? సో నీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు ఇంట్లో? ఇంట్లో అయితే మమ్మీ చేస్తుంది. అవునా? సో నీకు మీ మమ్మీ ఇష్టమైన ఫుడ్ వండి పెడుతుందా నీకు? ఏమి ఇష్టం నీకు? ఎక్కువ నాకు పులిహోర ఇష్టం. పులిహోర ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం తెలుసా. చేస్తుందా మమ్మీ నీకోసం? ఓకే, ఇంకా మమ్మీ నీకు బాగా సపోర్ట్ చేస్తుంది అన్నావు కదా, మరి నువ్వు పెద్దగా అయ్యాక బాగా చూసుకుంటావు మమ్మీని? చూసుకుంటా. అవునా? సో అమ్మ కోసం ఒక పాట పాడు. పుత్తి కడుపులా అలుముకుంటవే, 9 నెలలు దాసుకుంటవే, సొంత పేగునే తెంచుకుంటవే, ఊపిరి ఊది మమ్ము గంటవే, బట్ట కట్టని మట్టి ముద్దను బొమ్మగా తీర్చిదిద్దుతవే, భాషనే నేర్పిన బ్రహ్మాండమువే, ఈ సృష్టికి నువ్వే అమ్మా, మేం చూడలేదే బ్రహ్మ, నీ చేతిలున్నదే మహిమా, నువ్వు లేనిలేదే జన్మ. ఇప్పుడు బోనాలు వస్తుంది కదా, నెక్స్ట్ మన తెలంగాణలో బోనాలు ఎంత పెద్ద జాతర, ఒక పెద్ద అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతుంది కదా. సో బోనాలకు ఎల్లమ్మ తల్లి అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తారు, బోనం ఎత్తుతారు. సో అమ్మవారి పాట ఏదన్నా పాడు. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి, 6 గంపల్లా నేను ఆడిన దాన్నమ్మో, అందరి ముందాట నేను అమ్మవారునే, కలియుగములోన నన్నే మాతానంటినే, ఓ యాప చెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి. ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు సింగర్ అవ్వాలి, అలాగే డాక్టర్ అవ్వాలి, అమ్మని బాగా చూసుకోవాలి, డాడీని కూడా బాగా చూసుకోవాలి. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ నిత్య. థ్యాంక్ యూ. చూసారు కదండి. సో ఇలాంటి టాలెంట్స్ ఎవరికైనా ఉంటే మన ఛానల్ ద్వారా మనమైతే వాళ్ళను మీడియా ముందుకు తీసుకొని వస్తాము. వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేది కలిగించేలాగా మేమైతే చూస్తాము. సో మీకు ఎవరికైనా టాలెంట్ ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్కి కాల్ చేయండి, ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీడియా ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది, అలాగే మీకు టాలెంట్ ఉంది. సో ఇలాగే వెనకబడిపోకుండా మనకైతే మన ఛానల్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి ఎన్ఆర్ న్యూస్ ఛానల్. నమస్తే.